ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ రేసు మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. మే 24తో లీగ్ మ్యాచ్లు ముగుస్తాయి. క్వాలిఫైయర్ 1 మే 26న ధర్మశాలలో, ఎలిమినేటర్ మే 27న, క్వాలిఫైయర్ 2 మే 29న న్యూ చండీగఢ్ లో జరగనుండగా గ్రాండ్ ఫైనల్ మే 31న అహ్మదాబాద్ లో జరుగుతుంది. ఇక లీగ్ మ్యాచ్లు చివరి స్టేజ్ కు చేరుకుంటున్నా ఇంతవరకు ఏ టీం కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోలేదు. ముంబై, లక్నో టీమ్స్ మాత్రమే టోర్నీ నుంచి అఫీషియల్ గా తప్పుకున్నాయి. 4 కంటే ఎక్కువ టీమ్స్ 16 పాయింట్లు సాధించే అవకాశం ఉండడంతో ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠంగా మారింది. శనివారం గుజరాత్ టైటాన్స్ మీద కోల్కతా విజయం సాధించడంతో ఆర్సీబీకి కలిసొచ్చింది. టైటాన్స్ కంటే బెటర్ రన్ రేట్ తో ఆర్సీబీ పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. అయితే ఆదివారం పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ పై ఆర్సీబీ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ కు వెళ్లిపోతుంది. ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు వెళ్లే మొదటి టీం ఆర్సీబీనే అవుతుంది. ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు ఏ టీం వెళ్తాయనేది రసవత్తరంగా మారడంతో స్టేడియంలోనే మ్యాచ్లను చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ మరింత ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నాయి. దీన్నే అదునుగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్ దందాను మొదలుపెట్టారు. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీ మ్యాచ్ కు టికెట్ల రేట్లను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భారీగా పెంచిన సంగతే తెలిసిందే. మరోవైపు నకిలీ యాప్లతో సైబర్ నేరగాళ్లు క్రికెట్ ఫ్యాన్స్ కు మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ఆర్సీబీ మ్యాచ్ టికెట్ల విషయంలో ఓ అంశం వెలుగులోకి వచ్చింది. కాంప్లిమెంటరీ టికెట్ల అమ్మకాల్లో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఉన్నత స్థాయి అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 1000 కాంప్లిమెంటరీ టికెట్లను అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని టికెట్లను ఒక్కొక్కటి 80,000కు అమ్మినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు 4గురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ బెంగళూరు మ్యాచ్ కు ముందు స్టేడియం వద్దే టికెట్లను బ్లాక్ లో అమ్మిన ముకీం గుర్పాన్ ఫైసల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం పెట్రోల్ పంప్ ఉద్యోగి పంకజ్ యాదవ్ ను అరెస్టు చేశారు. అయితే ఈ బ్లాక్ టికెట్ల దందా వెనుక ఢిల్లీ బోర్డు అధికారి కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 2 సీనియర్ అధికారులతో సహా 4 డీడీసీఏ సిబ్బందిని 2 రోజుల కిందట పోలీసులు దాదాపు 5 గంటల పాటు విచారించారు. ఏప్రిల్ 27న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఈజీగా గెలిచింది. అయితే ఈ మ్యాచ్ ను చూసేందుకు భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో ఒక్కో టికెట్ 80,000 వరకు బ్లాక్ లో అమ్మినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఇతర మ్యాచ్లకు సంబంధించి కూడా బ్లాక్ లో టికెట్లను అమ్మినట్లు తేల్చారు. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఫ్రాంచైజీలే టికెట్లను అమ్మాలి. టికెట్లలో 10 నుంచి 15% వరకు లోకల్ అసోసియేషన్ కు కాంప్లిమెంటరీ పాస్ల రూపంలో కేటాయించాలి. ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసి బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.